భాగవతం ఎంత అద్భుతమైనదో, ఈ ప్రథమ స్కందము అంతే అద్భుతమైనది. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకం గూడా అదే విధముగా అద్భుతమైనటువంటివి. ఈ ఒక్క శ్లోకంలో గూడా ఈ యొక్క తాత్పర్యం దాని యొక్క తాత్పర్యం అర్థం ఏదైతే ఉందో, దాని నుంచి మనం పూర్తి కృష్ణ ప్రజ్ఞని మనం నేర్చుకోవచ్చు. అంత అంతటి జ్ఞానము ఆ ఒక్క తాత్పర్యం 4 పదాల్లో నిగూఢమై ఉన్నదనమాట. ఎలా అంటే, మహారథుడు అంటే ఎవరు? 1000 మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడు. అట్లాగే పక్కన వెంటనే ప్రభుపాదుల వారు పరీక్షిత్ అనేసి రాశారు. గ్యాప్ గూడా లేదు ఏమీ లేకుండా. ఎందుకంటే అక్కడ పరీక్షిత్ మహారాజ్‌కి, ధర్మదేవతకి, భూమాతకి వీళ్ళందరికి మధ్య మళ్ళీ కలిపురుషుడు. అక్కడ కాన్వర్జేషన్ జరుగుతా ఉంది. ఆ సంభాషణ అనేది. సో, 1000 మంది శత్రువులు. అది మహారథుడని జెప్పారు. అది యుద్ధ రంగంలో. మనకి యుద్ధ రంగం ఏంటి? వాళ్ళకంటే అక్కడ యుద్ధ రంగం అనేది వివరణ అనేది ఉన్నది. ప్లస్ అదే కాకుండా సందర్భానుసారంగా చూసుకుంటే కలిపురుషుడు. కలిపురుషుడి యొక్క ప్రభావం అంతా ఇంతా కాదు. భాష్యంలో చెప్పారు ప్రభుపాదుల వారు ఎట్లా ఉంటది అనేసి. వాళ్ళందరికీ కళ్ళనేది ఎలా మూసుకుపోతాయి, ఏ ఏ చర్యలు వాళ్ళు చేపడతారు, ఏ విధంగా వాళ్ళ యొక్క అలవాట్లనేది అభ్యసిస్తూ ఉంటారు అనేసి. మన యొక్క జీవన శైలిలో ఆ 1000 మంది శత్రువులు ఎవరు అంటే ఎవరో కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, మనస్, బుద్ధి, అహంకార, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ జత చేర్చుకొనేసి వేరే చిన్నటువంటి అనారోగ్య, అస్వస్థతలు, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి మన యొక్క జీవన శైలిలో. వీటన్నిటితో మనం పోరాడాలి. వీటన్నిటితో పోరాడాలి అంటే ఎవరై ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షిత్ అయి ఉండాలి. ఎందుకని పర్టికులర్‌గా పరీక్షిత్ మహారాజ్? ఆయన పాండవుల యొక్క అందరి గుణగణాల్ని ఇముడ్చుకొని వచ్చినటువంటి ఆయన పరీక్షిత్. ప్రతిదాన్ని కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటారు. పుట్టుకతోనే పరీక్షించడం. ఎక్కడ కృష్ణ, ఎక్కడ కృష్ణ, ఎక్కడ కృష్ణ అనేసి. ఉత్తర కడుపున ఉన్నప్పటి నుంచి ఆయనకి కృష్ణ ఎక్కడ, కృష్ణ ఎక్కడ అని. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా ఆయన రక్షించారు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే. ఆ పరీక్ష అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అదే విధమైనటువంటి పరీక్ష మన ప్రతిరోజు మన జీవన శైలిలో ఉంటుంది. దాన్ని కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలనేసి. ఆ విధంగా ధర్మదేవతను మరియు భూమాతను శాంతపరిచి, ఇక్కడ చూస్తే కనుక ధర్మదేవతను, భూమాతను శాంతపరిచి, ఎందుకు వాళ్ళని శాంతపరచాలి? వాళ్ళు భగవద్భక్తులు కాబట్టి. ఈయన పరీక్షిత్ మహారాజ్ వచ్చేసి మహారాజు ఉంటాం మనం ఎంపరర్ అనేసి. సో వాళ్ళ యొక్క కర్తవ్యం అదే. ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవి జరగాలి. సో శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టాను. అధర్మకారకుడైన కలిపురుషుడు. మనకి భగవద్గీత ఏమని చెప్తుంది? దుష్టకర్మలను చేసే వాళ్ళని కాదు, ఆ దుష్ట కర్మను మనం ఖండించాలి అనేసి. అతను అనేది ఒక మధ్యవర్తి అంతే. ఆ గుణగణాలు, వాటి ప్రభావాలు అనేది ఆ మనిషి మీద రావటం వల్ల అతను ఆ విధంగా ప్రవర్తిస్తాడు. తనకే గనక మన జ్ఞానాన్ని బోధిస్తే గనక ఆటోమేటిక్గా తన నడవడిక మారిపోతుంది. ఎలాగా? నారద ముని మృగారి వచ్చేసి సొగం చంపేసి వదిలేస్తాడు జీవులన్నిటినీ. అది వాళ్ళ వంశపారంపర్యంగా నేర్చుకున్నాడు. తనకి తెలియదు ఏమి అనేది. వాళ్ళు నేర్పించింది నేర్చుకున్నాడు, దాన్ని చేస్తున్నాడు ఆయన. అతను తప్పు లేదు దాంట్లో. అందుకే నారద ముని ఆయన యొక్క కృపా కటాక్షాలను అతని మీద ప్రసాదించారు. అప్పుడు ఆయన నడవడికి మారిపోయింది. అదేవిధంగా అధర్మకారకుడైన కలిపురుషుని అధర్మకారకుడు అతని యొక్క ప్రభావం అది. దాన్ని మాత్రమే పరీక్షిత్ మహారాజ్ ఖండిస్తున్నారు. ఖండించాలి అంటే కనుక, అతన్ని చంపివేయాలి అంటే మొట్టమొదట ఎప్పుడైతే ఆయన చూశారో, పరీక్షిత్ మహారాజ్ కలిపురుషుని చూశారో, ఎప్పుడైతే ఆయన గోవుని ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఎద్దు రెండింటిని వాటిని హింస పెడుతున్నప్పుడు అప్పుడే అతను సంహరించుండేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆయనకి తెలుసు ఎలా వర్తించాలి, ఎలా సమయ సందర్భాన్ని బట్టి ఏ విధంగా నడుచుకోవాలి అనేసి. అందుకనే ఆయన వేచి ఉన్నారనమాట.
మొత్తం వివరణ అంతా అడుగుతూ ఉన్నారు. ఈ శ్లోకం దాకా, నెక్స్ట్ శ్లోకం దాకా వివరణ అంతా అడిగి దానికి తదనుగుణంగా ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా వర్తిస్తూ ఉన్నారు. సో సంహరించుటకు వాడి అయిన ఖడ్గము, ఒకటి మహారథుడు, తర్వాత శాంతపరిచి, ఎవరిని శాంతపరిచారు అనేది అధర్మకారకుడైన కలిపురుషుడు, తర్వాత వాడి అయిన ఖడ్గము. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పదాలు అనమాట. వాడి అయిన ఖడ్గము, ఆల్రెడీ ఖడ్గం వాడిగానే ఉంటుంది, కానీ ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా ఎందుకు రాశారు వాడి అయిన ఖడ్గము? ఎందుకంటే ఆయన యొక్క ప్రవర్తన, ఎవరి యొక్క ప్రవర్తన? పరీక్షిత్ మహారాజ్ ప్రవర్తన. ఆ విధంగా ఏమంటాం, తస్మాదేకేన మనసా అనేసి ఒకే విధముగా కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ప్రజ్ఞ, ఎక్కడ చూసినా కానీ కృష్ణ ఉండాలి. అప్పుడు ధర్మం అనేది 4 పాదాల మీద నిలబడుతుంది. ఆయన చేస్తున్నది అదే, వాడి అయిన ఖడ్గము. సో ఈ వాడి అయిన ఖడ్గము మన యొక్క సంప్రదాయంలో ఎలాగ మనం వర్ణించవచ్చు అంటే, మనం తీసుకుంటే కనుక గురు శిష్య పరంపర మనం చూసుంటాం కదా, ఏ శ్లోకాల్లో వస్తుంది? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజస్య విధు 4.2లో. సో మనకి భగవద్గీత మొదట్లో మొత్తం ఇచ్చారనమాట, ఎవరెవరు ఏంటి అనేసి. ఆచార్యులదంతా కూడా 32 ఆచార్యులదంతా మనకి మహాప్రభు దగ్గర నుంచి కనుక తీసుకుంటే మన సంప్రదాయం మనకి చాలా దగ్గరగా ఉన్నట్లు మనం అనుకుంటాం. సో మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు ఏమని ప్రబోధించారు మనకి? అచింత్య భేద భేద తత్వ. ఏ సంప్రదాయంలో కానీ అప్పటిదాకా ఎవరు కూడా ఎక్కడ బోధించలేదు. అది ఆయన వాడినటువంటి వాడి అయిన ఖడ్గము. మనము భగవంతుడితో సమానం, కానీ భగవంతుడితో భేదం కూడా ఉంది. క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, పరిమాణంలో మనం మార్పు అనమాట. గుణగణాలన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చినవే. ఎంత ప్రమాణంలో ఉన్నాయి మన దగ్గర అనేది ఒకటే డిఫరెన్స్. అది ఒక్కటి మనం తెలుసుకోగలిగితే మనం వేరే ఒక సంప్రదాయం యొక్క భిన్నత్వం, ఏకత్వం అనే వాటన్నిటి నుంచి కూడా మనం వేరుగా మనం ఆలోచించగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి రఘునాథ్ దాస్ రూప గోస్వామి, స్వరూప గోస్వామీస్ వీళ్ళందరూ కూడా మహాప్రభు ఇచ్చినటువంటి విద్య యొక్క ఆధారంగా, ఆ సంపదను ఆధారంగా చేసుకొని వాటన్నిటినీ కూడా పుస్తక రూపంలో, ప్రచారణ రూపంలో వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వాడినటువంటి ఖడ్గం అది వాడి అయిన ఖడ్గం. దాని పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం, పరంపర అనేది ఆల్రెడీ ఉంది, పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం అది ఇంపార్టెంట్. నెక్స్ట్ రఘునాథ్ దాస్ గోస్వామి, జీవ గోస్వామి, వీళ్ళిద్దరు రూప గోస్వామి, సనాతన గోస్వామి దగ్గర నేర్చుకున్నటువంటి సంపదని వేరే వేరే ప్రదేశాలన్నిటిలో కూడా ప్రయాణించి ఆ యొక్క ప్రచారణ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు, ఉద్రిక్తని పెంచారనమాట. వాళ్ళు వాడినటువంటి వాడి అయిన ఖడ్గం. దెన్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఆయన చైతన్య చరితామృతాన్ని ఎంతో అద్భుతంగా మహాప్రభు యొక్క లీల, గోస్వామీస్, మిగిలిన ఆచార్యస్ వాళ్ళందరూ ఏమేం మనకి ఇచ్చారు, ఏమేం సంపద ఎక్కడుంది, మొత్తం అంతా కూడా ఆయన చాలా అద్భుతంగా రాసి పెట్టారనమాట. అందులో మహాప్రభు ఏ విధంగా, ఎప్పుడు, ఏ యొక్క స్టేజ్లో ఏ విధంగా ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఆయన యొక్క ఆ యొక్క జ్ఞానం మొత్తాన్ని కూడా ఆయన ఇచ్చారు. ఎలా అయితే ప్రభుపాదులు వారు కృష్ణ బుక్లో కృష్ణుడి యొక్క ప్రతి దినచర్య ప్లస్ ఆయనకి ఆయన భక్తులకి మధ్య జరిగేటటువంటి కార్యకలాపాలు, సంభాషణలు, పాస్ టైమ్స్, లీలలు, వీటన్నిటిని ఏ విధంగా రాశారు, అదే విధంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆ విధంగా రాసి పెట్టారు వాటన్నిటిని. నెక్స్ట్ నరోత్తమ దాస్ ఠాకూర్ గారు, వీళ్ళందరూ కూడా వైష్ణవ సాంగ్స్, ఆ యొక్క ఆ వైష్ణవ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి దీర్ఘమైనటువంటి జ్ఞానాన్ని వీటన్నిటిని ప్రసాదించారు. వాటన్నిటిని మనం చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఎవరికి ఆల్మోస్ట్ అర్హత అనేది లేదు. ఓన్లీ ప్రభుపాదుల వారి యొక్క కృప, లేకపోతే మనకు అదంతా అవగతమే కాదనమాట. తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి గురువు యొక్క ప్రాముఖ్యతని చాలా వెలికి తీసి చూపించారనమాట. వాడి అయిన ఖడ్గం. లేకపోతే గురువు లేకపోతే మనం అంతా ఎక్కడ ఉంటాం? ప్రభుపాదుల వారు లేకపోతే మనం ఇక్కడ ఉండగలమా, మాట్లాడగలమా, సంభాషించగలమా? ప్రసాదం లేదు, హరే కృష్ణ మంత్రాన్ని లేదు, ఏమీ ఉండదన్నమాట.
గురువు అనేది చాలా ముఖ్యం. గురువు అంటే అధిక మోతాదులో బరువు కలిగినటువంటి బరువు ఏం బరువు అది? జ్ఞానం. కృష్ణ సంపత్ జ్ఞానం. అవి ఉంటేనే అది వాళ్ళని గురువు అని మనం ప్రస్తావించగలం. తర్వాత బల్దేవ్ విద్యాభూషణ్ ఆయన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. వైష్ణవ సార్వభౌమ జగన్నాథాయతే నమః అంటాం మనం. వైష్ణవ సార్వభౌమ అని ఎందుకన్నాం? వీళ్ళందరికీ మధ్య చాలా కూడా కాలపరిమితి అనేది ఎక్కువ ఉన్నది. కానీ ఈయన అదే సంకల్పంతో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకల్ప బలంతో ఆయన హరే కృష్ణ మంత్రాన్ని, చైతన్య మహాప్రభు యొక్క ప్రాముఖ్యతను, కృష్ణ ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యతను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ప్రచారం చేస్తా. ఆయన వాడినటువంటి అయిన ఖడ్గం ఏమది? ఆ కాలానికి ఈ కాలానికి మధ్య సంబంధాన్ని కలిపి పెట్టారనమాట. రైలు ఇంజన్ ఉంది, బోగి ఉంది, రెండిటికి మధ్య కప్లింగ్ వేయలేదు అంటే కనుక అది రైలు ఆ ఇంజన్ దాన్ని తీసుకెళ్ళలేదు. ఇంజన్ అనేది చైతన్య మహాప్రభు ఎక్కడో ఉన్నారు, ఆ జ్ఞానము ఆయన అది మొత్తము. వీళ్ళంతా కూడా దాన్ని కప్లింగ్ చేయకపోతే ఆచార్యాసు మనం ఆ రైలు యొక్క పెట్టెల కూర్చొని ముందుకు వెళ్ళలేమన్నమాట. తర్వాత భక్తి వినోద్ ఠాకూర్లు వారు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క సంకల్పాన్ని ఉద్రిక్త చేసి మహారాజ్ని బుట్టిలో తలపైన పెట్టుకొని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క స్థలాన్ని వెలికి తీశారనమాట. లేకపోతే మహాప్రభు యొక్క జన్మస్థలం అనేది ఎక్కడనేది ఎవరికీ తెలియదు. యోగపీఠ అనేది మనకి తెలియని కూడా తెలియదు. అదంతా కూడా నది ముందుకు వచ్చేసి అంతా కూడా మట్టి ప్రాంతం అయిపోయి ఎవరికి ఏం తెలియనటువంటి దట్టమైన అడవిగా అలా మారిపోయి ఉన్నది. అలాంటి తరుణంలో భక్తి వినోద్ ఠాకూర్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ని తీసుకొని వెళ్ళి మొత్తం అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. సో ఆయన వాడిన ఖడ్గం మళ్ళీ గురు ఆ స్థలాన్ని వాటన్నిటిని వెలికి తీసి దాన్ని నెక్స్ట్ జనరేషన్ తదనంతరంగా ఇవ్వాలి అనే సంకల్పం బలంతో. తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఇవాళ ఆయన యొక్క తరుణం అనమాట. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ వచ్చేసి ఎవరితో కూడా చాలా వరకు కలిసేవాళ్ళు కాదు. బృందావనంలో ఉండేవాళ్ళు. బృందావనం నుంచి నవదీప్కి వచ్చారు. నవదీప్కి వచ్చిన తర్వాత ఆయన చూశారు ఇలాంటి ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఒక స్వామీజీ కానీ ఒక బాబాజీ కానీ ఎవరన్నా వచ్చారనగానే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. బేసిక్గా వాళ్ళు అనుకుంటారు మాకు ఏదో బాధను తీర్చుకుంటున్నాం అనేసి. కానీ బాధను తీర్చుకునే దాంట్లో మధ్యలో కృష్ణ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్తుంటాం ఒక్కొక్కసారి, స్వామి నేను బృందావనం వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను, దానికి ఏమన్నా సంకల్పాన్ని ఇవ్వండి అనేసి. లేదంటే కనుక ఆ కార్యం చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంకల్పం. అక్కడ ఏదో రకంగా కృష్ణాని మధ్యలో పెట్టాలి మనం. వాళ్ళు ఎవరు పెట్టకుండా వాళ్ళ స్వలాభాపేక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. దానికోసం అనేసి ఆయన లెట్రిన్ దగ్గర కూర్చొని జపం చేస్తూ ఉన్నారు. భజనానంది అంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా సో దానివల్ల కూడా ఏమీ తక్కువ కాదు. నామస్మరణ కానీ నామజపం కానీ ఎవరైనా సరే కొద్దిగా విన్నా, చీమలు కీటకాలు ఏదైనా సరే విన్నా కానీ అవి ఆటోమేటిక్గా నెక్స్ట్ జన్మ అనేది మానవ జన్మ అనేది లభిస్తుంది. దాంట్లో కూడా ఉత్తమమైనటువంటిది భక్తులుగా మారేటటువంటిది. అందరూ అనుకోవచ్చు ఆయన కూర్చొని జపం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, ఏంది ఎవరికి ఉపయోగం అది ఇది. వాళ్ళందరూ అట్లా కూడా హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తున్నారు అనేసి. లోక కళ్యాణం అనేసి హోమ అనేసి చాలామంది చేస్తూ ఉంటారు. హోమ ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో చేయట్లేదు. ఒక చోట కూర్చొని నిర్దిష్టమైన ప్లేస్లో హోమ చేస్తున్నారు. కానీ లోక కళ్యాణం ఎలా అవుతుంది? ఆగమ శాస్త్రం చెప్తుంది ఏ కార్యమైనా సరే, భగవత్ కార్యం ఎక్కడి నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలో అయినా చేసినా సరే దాని ప్రభావం అనేది ప్రతి చోట ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. అందువల్లే మనిషి అనేవాడు ఈ జన్మలో ఈ కలి ప్రభావంతో ఉన్నటువంటి అధర్మమైనటువంటి కార్యాలని అతను అవలంబించినా కానీ ఏదో ఒక రకంగా గురువు దగ్గరికి వచ్చే ఆస్కారము వీటి వలన కలుగుతుంది అనమాట. చాలామంది కూడా మన దేవస్థానం చుట్టుపక్కలే ఉంటారు, ఇంతవరకు గోపురం చూసిన వాళ్ళు ఉండరు. మీరు నమ్ముతారా? నేను నా కళ్ళతో చూశాను. నేను ఇక్కడ దాకా వచ్చి ఎవరినో ఒకళ్ళని అక్కడ దింపేసి వెళ్తారు ఆయన. కానీ ఆయన ఇంతవరకు లోపలికి రాలేదు, గోపురం వైపు కూడా చూడలేదు. ఆయనతో మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు ఆయన చెప్పింది అనమాట ఇది. ఏంది అంటే ఆయన ధోరణి ఆయనకు ఉంది.
సో, వాళ్ళకి ఆజ్ఞ లేదు ఒకటి. అంతటి ద్వేషభావంతో గాని, అంతటి అధర్మ కార్యకలాపాలను ఏదైనా పూర్వజన్మలో చేసున్నా, ఈ జన్మలో ఎక్కడైనా తలపించున్నా గాని, వాటి వలన ప్రభావం అలా ఉంటది. కానీ గురువు అనేవాళ్ళు గాని, భక్తులనేవాళ్ళు గాని, ఇంకా ఇంకొక నెక్స్ట్ స్టెప్ దాంట్లో తీసుకొని అంతటి ఆహ్, రిస్క్ తీసుకొనైనా సరే వాళ్ళకి ప్రీచ్ చేస్తారు. ఆ ప్రీచింగ్‌లో వచ్చేటటువంటివి ఇవన్నీ అనమాట. ఒకటి హరినామ సంకీర్తన, నగర సంకీర్తన, హోమం చేయటము, ప్రసాద వితరణ, పుస్తక వితరణ ఇవన్నీ గూడా ఏయో ఒకటి వస్తా ఉంటాయి. దాని ద్వారా ఆ మనిషి యొక్క ప్రభావం అనేది మారిపోతుంది. అతని యొక్క గుణగణాలనేవి మారిపోతాయనమాట. సో, దెన్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూర్ ఒక ఆచార్య. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నెక్స్ట్ ఆచార్య. మధ్యలో భక్తి వినోద్ ఠాకూర్ నా దగ్గర కాదు దీక్ష, నువ్వు గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళి తీసుకోండి అనేసి చెప్పారు ఆయనకి. దానికి ముందే గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎలాంటి వారు, ఎందుకు అది అన్నీ చాలా వివరణ అనేది ఉంది మన దగ్గర. అది చూస్తే గనక ఆయన చాలా ఉత్తమమైనటువంటి ఆయన స్థితి మనం ఎవరు అర్థం చేసుకోలేం. అందుకని ఆయన దగ్గరికి పంపించారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్‌ని. ఆయన్ని మనం సింహగురు అని పిలుస్తాం. వాడి అయిన ఖడ్గం సింహం. సో, ఆయన యొక్క వాడి అయిన ఖడ్గం ఏంటి? ఆయన ఏం చెప్పారు? కృష్ణ కాన్షియస్‌నెస్ ముందుకెళ్ళాలి. అందరూ 64 మాలలు చేయాలి. కుదిరితే గనక మఠంలో ఉండాలి. ఉండి భగవంతునికి సేవ చేయాలి. ఆ తర్వాత దీన్ని పాశ్చాత్య దేశం దాకా తీసుకెళ్ళాలి అనేసి. అప్పటిదాకా ప్రయత్నాలనేవి ఏదీ లేదు పాశ్చాత్య దేశానికి. భక్తి వినోద్ ఠాకూర్ కొద్దిగా వెళ్ళి ఆ లిటరేచర్స్ అవన్నీ, ఎందుకంటే ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఆయన గవర్నమెంట్‌లో ఉన్నారు అవన్నీ దానివల్ల. కానీ ఏమంటాం, భీష్మ ప్రతిజ్ఞలాగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ విధమైనటువంటి ఉక్కుపాదం ఏమంటాం, సింహపాదం అనుకోండి. ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి. ఎక్కడికి? పాశ్చాత్య దేశం. ఆయనకి ముందే తెలుసు భారతదేశంలో ముందు ఏ విధంగా జరుగుతది, మార్పులు ఏ విధంగా రావచ్చు అన్నీ గూడా ఊహించి అక్కడికి తీసుకెళ్ళి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మన వాళ్ళ పరిస్థితి అనమాట. అందుకని ఆ పులినే ఇంకో విధంగా గూడా చెప్తారు. కోడలికి నేర్పించాలంటే కూతుర్ని కొడితే కోడలికి ఆటోమేటిక్‌గా నేర్చుకుంటది అనేసి. ఎందుకంటే కూతురు మన ఇంటి పిల్ల. తనని కొట్టినా గాని అర్థం చేసుకుంటది. కోడల్ని కొట్టకూడదు. కానీ కోడలికి నేర్పించాలి అంటే ఈ విధంగా. ఇలా రకరకాల వాడుక భాషలో వాడుతా ఉంటారు పదప్రయోగం. సో, ఆ విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఊహించి, ప్రభుపాదులు వారు చాలా సింపుల్‌గా అక్కడికి వెళ్తారు. లాస్ట్ టైం చెప్పుకున్నట్లుగా. ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పడం అదంతా, దాన్ని ప్రభుపాదులు వారు చాలా సీరియస్‌గా తీసుకోవడం అదంతా జరుగుతది. దానికంటే ముందు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. అందుకే ఆయన గౌడీయ మఠాలు ప్రతి చోట స్థాపించారు. దాంతో పాటుగా మహాప్రభువు యొక్క చరణ పాద కమలాలని వాటిని కూడా స్థాపించారు. మన సింహాచలం వెళ్ళినా చూడొచ్చు, మంగళగిరి వెళ్ళినా చూడొచ్చు, పానకాల స్వామి దగ్గర. ఎక్కడెక్కడ వెళ్ళారో, తిరుపతి, తిరుమల, అహోబిలం, ప్రతి చోట ఎక్కడెక్కడ విశిష్టత గాని, ఎక్కడైతే భగవన్నామస్మరణ ఎప్పుడు జరుగుతూ ఉంటది, మహాప్రభు ఎక్కడెక్కడికి వెళ్ళారు అవన్నీ కూడా ప్లేస్ అంతా కూడా తీర్థం. తీర్థి కుర్వంతి తీర్థాని. తీర్థి వీళ్ళందరూ కూడా తీర్థి కంటే బియాండ్. తీర్థి అంటే ప్యూర్ డివోటీసు, లేదంటే గనక భగవద్భక్తులు బాగా భగవన్నామస్మరణ చేసి ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ వీళ్ళంతా కూడా మహానుభావులు. వాళ్ళంతా మంజరీస్, గోపీస్, గోపాస్, ప్యూర్ డివోటీస్, సాక్షాత్ శ్రీమన్నారాయణ కృష్ణుడు, వీళ్ళందరి అవతారం అవన్నీ. వాళ్ళందరూ ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడంతా కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చూసి వెళ్ళి ప్రతిష్ఠ చేసి వచ్చారన్నమాట. వీటన్నిటికీ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది కృష్ణ ప్రజ్ఞని. అదే వాడి అయిన ఖడ్గం. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు మన ఆచార్య. ఆయన ఏం చేశారు దీన్ని? పాశ్చాత్య దేశానికి ఎంతోమందిని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ పంపించినా కానీ వాళ్ళు సఫలం అవ్వలేదు. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. కానీ ప్రభుపాదుల వారు మాత్రమే ఎందుకు సఫలమయ్యారంటే, ఆ కార్యాన్ని ఆయన నిర్వర్తించాలని భక్తి వినోద్ ఠాకూర్‌ల వారు ఆల్రెడీ దాన్ని ఊహించి ముందే చెప్పారు. చైతన్య మహాప్రభు ఈయన కోసం ఇదంతా కూడా సృష్టించుంచారు. వాడి అయిన ఖడ్గం అంటే దోవ, దాని యొక్క దారిని, మార్గాన్ని వాళ్ళు చూపించుకుంటా ముందుకొచ్చారనమాట. సో, అదే విధంగా ప్రభుపాదుల వారు సేమ్ పరంపరలో ఏమొస్తుందో జ్ఞానం, ఆ జ్ఞానాన్ని, ఆ సంపత్తిని అందరికిచ్చి వాటిని అన్ని చోట్ల వచ్చే విధంగా ప్రత్యేకంగా
భారతదేశం అవలంబించాలని వాటన్నిటిని. ఎందుకు? చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? భారత భూమిత జన్మ హైలజార్ జన్మ సార్థక్ కరి కరో పరోపకార్. జన్మ సార్థక్ అనేది ఏదో ఒక వైష్ణవ రూపంలో జరుగుతూ ఉంటుంది. కరో ఉపకార్ ప్రభుపాదులు వారు చేసింది అది. ఆయన జన్మ సార్థకం అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఉత్తమ పురుష, ప్యూర్ డివోటీ అనమాట. సో ఆయన చేసింది పర ఉపకారం అందరికీ చేయాలి అనేసి. సో వాడి అయిన ఖడ్గం అనేది ఈ విధంగా మన పరంపరలో నిగూఢమై ఉన్నది. దాంతో ప్రతి ఒక్క ఆచార్య వారి యొక్క శైలిలో దానికి కాంట్రిబ్యూషన్, దాన్ని సంఘానికి అనేది ఇచ్చారన్నమాట. సో భాష్యంలో చూస్తే కనుక, పైన తెలుపబడిన రీతిగా శాస్త్రములందు నిర్దిష్టములైన సర్వవిధములగు పాపకర్మములను ప్రయత్నపూర్వకముగా వనరించువాడే కలిపురుషుడు. దీంట్లో చాలా అద్భుతంగా పైన తెలుపబడిన రీతిగా భాష్యంలో చెప్పినటువంటి విధంగా శాస్త్రములందు నిషిద్ధములైన సర్వవిధములగు పాపకర్మలు సర్వవిధములు నిషిద్ధములు శాస్త్రమునందు. సో ఇదంతా మనకి శాస్త్రంలో ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. ఎవరు ఇచ్చున్నారు శాస్త్రంలో? అది మనకి శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవాన్ నుంచి. దాన్ని గురువులు ముందుకు తీసుకెళ్తారనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ నాలెడ్జ్, అందుకే భగవద్గీతను ఏమని రాస్తాం మనం? ప్రభుపాదుల వారు ఏం రాశారు? యథాతథము. శాస్త్రం అంటే యథాతథము. ఆ విధంగా వచ్చింది మాత్రమే. ప్రయత్నపూర్వకంగా వనరించేవాడే కలిపురుషుడు. వాటికి నిషిద్ధమైనటువంటి దాన్ని ప్రయత్నపూర్వకంగా కావాలి అనేసి. ఎందుకంటే వీటన్నిటికీ వెనుక చూస్తే కనుక ఈ శాస్త్ర పరిజ్ఞానం ఎలా ఉంది, దానిలో ఉన్నటువంటి సైన్స్ ఏంటి, కృష్ణ ఎప్పుడు, ఎందుకు, ఎవరికి ఎలాగ చెప్పారు, దాని యొక్క సంపత్తి ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి, వాటన్నిటిని చూపించడానికి కలిపురుషుడు తన యొక్క ప్రయత్నాన్ని ఆ విధంగా చూపిస్తాడు. ప్రయత్నపూర్వకంగా. మనం కలిపురుషుడిని కాదు దండించాల్సింది, కలిపురుషుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని మనం దండించాల్సింది. అదే పరీక్షిత్ మహారాజ్ చేస్తున్నది. సో కలియుగం సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండి ఉండును. కలిపురుషుని యొక్క కర్మలతో, కానీ కలిపురుషుడితో కాదు నిండి ఉన్నది, కలిపురుషుడి యొక్క కర్మలతో. అంటే గుణగణాలు, కార్యకలాపాలు, వీటి. అందుకే భగవద్గీత కూడా చెప్తుంది అదే. మళ్ళీ ఆ యొక్క గుణగణాలని, ఆ కార్యకలాపాలని మాత్రం మనం ఖండించాలి. అప్పుడు కలిపురుషుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ మనుషుల్ని కాదు దండించాల్సింది. దీని ఉద్దేశము సంఘనాయకులు తర్వాత చెప్తున్నారు. దాని ఉద్దేశం ఏంది? మిగిలిన వీళ్ళంతా కూడా ఎవరైతే నాయకులు, వాళ్ళ దేశాధినేతలు, భగవద్భక్తులు కూడా ఇంక్లూడ్ చేశారు దాంట్లో. వాళ్ళందరూ కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవడం అని కాదు, వాళ్ళ యొక్క ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. వీళ్ళంతా అదే చేశారు కదా ఆచార్యాస్ అంతా. వాళ్ళు వాడి ఖడ్గం అదే కదా. సో ఇక్కడ కూడా అదే ప్రభుపాదుల వారు క్షుణ్ణంగా రాస్తూ ఉన్నారు వివరణ, ఎవరు అనేసి. వాడి అయిన ఖడ్గం అనగానే ఓన్లీ క్షత్రియ, రాజులు, మహారాజులు వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా, మనందరం కూడా వాడి అయిన ఖడ్గం వాడచ్చు. ఎలా వాడచ్చు? గురు పరంపరలో ఆ జ్ఞానంతో తీసుకొని. అట్లాగే అనేసి వాళ్ళ దగ్గర మనం ప్రవర్తించేటటువంటి రీతి, గురువులు ఏ విధంగా ప్రవర్తించారు ఆ విధంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? వాడి అయిన ఖడ్గం మనకు గుచ్చుకుంటుంది. తర్వాత తన వాడి అయిన ఖడ్గముతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్షిత్ మహారాజు ఆదర్శప్రాయుడగు దేశాధినేత అయి ఉన్నాడు. సో ఎలాంటి వాళ్ళని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలి, ఎలాంటి సందర్భంలో ఆదర్శప్రాయంగా తీసుకోవాలి, అది కూడా వివరించున్నారు. ఆ సమయ సందర్భంగా ఆయన జస్ట్ వధింపగోరి, అంతేగాని వధించాడని కాదు. సో మనం వాటి యొక్క కార్యకలాపాలని వధించడానికి మాత్రం ముందుకెళ్ళాలి. శాస్త్రదృష్ట్యా వాడి అయిన ఖడ్గము సురాపానశాలలను అనుమతించుచునే అధర్మ కార్యములను నిరోధించుట పాలకులకు ఎన్నడూ సాధ్యం కాదు. ఒక పక్కన మనము ఈ ప్రయత్నం ఏం జరుగుతుంది? వీటన్నిటిని కూడా వధించాలని, వీటన్నిటిని నిరోధించాలని ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా దేశాధినేతలు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మంచి అనే కాదు, చెడుని కూడా ఖండిస్తూ ముందుకు వెళ్ళాలి. చెడుని ఖండించకపోతే మంచి ముందుకు రాలేదనమాట.
చిన్నప్పుడు ఎవరికైనా అస్వస్థత జరిగినప్పుడు మా ఇంట్లో అట్లాగా చూస్తే గనక మా తాతగారు చెప్పేవాళ్ళు లంకణం అనేసి. లంకణం అంటే ఏమి తినకూడదు. ఉపవాసం ఉండాలి అనేసి. ఎందుకని మన ఆచార్యాస్ గూడా ఉపవాసం ఎన్ని తీసుకొచ్చారు మన యొక్క సం సంప్రదాయంలో అనేసి అది గూడా చెప్తాననమాట. ఉపవాసం ఉంటే గనక మన యొక్క శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరిగి, ఆ క్రిములతో పోరాడగలిగేటటువంటి శక్తిని శరీరం నుంచి తీసుకొని వాటన్నిటిని ఖండిస్తది. ఇక్కడేం జరిగింది మనం అధిక భారాన్ని కలిగించట్లేదు. అధిక భారం ఇక్కడేంటి? సురాపానాలు, వాటి దుకాణాలన్నిటిని తీయటం. దాన్ని ఖండించడం అంటే ఏంటి? రోగాన్ని ఖండించడం. దానికి తగినటువంటి ఏం చేస్తున్నాం? లంకనం అంటే ఉపవాసం ఉంటాం. 2 జరగాలి పక్కపక్కనే. లేకపోతే గనక అది జరగదనమాట. ఈ మనము ఇక్కడ చైతన్య చరితామృతాలో శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళ అమ్మగారిని అడుగుతారు. ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి అనేసి. కుదరకపోతే ఏమైనా సరే గ్రెయిన్స్ మాత్రం తీసుకోవద్దని ప్రాధేయపడతారు వాళ్ళ అమ్మగారితో. ఎందుకనేసి అంత నొక్కి ఒక్కాడించినట్లుగా మహాప్రభు చెప్పారు అంటే, చెప్పినట్లుగా మన శరీరంలో ఎన్నో రకాల క్రిములు, కీటకాలు అవన్నీ చేరుతా ఉంటాయి. మనం తినే దాన్ని బట్టి, పీల్చే గాలిని బట్టి, తాగే నీరుని బట్టి, ప్రతి దాన్ని చూసుకుంటే గనక. అవన్నీ బయటికి పోవాలి అంటే ఈ ఉపవాసం అనేది కూడా సైంటిఫిక్‌గా ఉపయోగపడుతుంది. మళ్ళా ఆధ్యాత్మికంగా ఎందుకు? ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో శరీరం అనేది చాలా తేలికయి, మనసు మనం చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యాలపై లగ్నం చేయగలుగుతుంది. దానివల్ల మనం జపం చేయగలం. మధు పండిత్ ప్రభు 108 జప, సోల్‌ఫుల్ జప చేయటానికి ఇయన్నీ రావడానికి ఫస్ట్ మనం 16 మాలలు అట్లా జరిగి స్టార్ట్ అయ్యి, తర్వాత 64 అయ్యి, తర్వాత 108 అయ్యి, ఇప్పుడు బృందావనంలో 192 3 లక్షల నామాలు ఇవన్నీ చేయటానికి గల కారణం ఎలా వస్తుంది? ఓన్లీ ఉపవాసం. మనం ఏదైనా సరే కడుపు నిండా తీసుకుంటే గనక మనం ఏ కార్యం చేయలేం. శరీరం అనేది నిద్ర కోరతది. రెస్ట్ అనేది కోరతది. ప్రభుపాదుల వారు దీన్ని క్లియర్‌గా చెప్పారు ఆయన ఇన్‌స్ట్రక్షన్స్‌లో, లెటర్స్‌లో, కాన్వర్జేషన్స్‌లో. ఏమని? మన శరీరంలో 3 భాగాల సగం భాగం దాకా ఫుడ్డు, మిగిలిన 1/4 వచ్చేసేసి వాటరు, మిగిలిన 1/4 వచ్చేసి గాలికి వదిలేయాలి. అప్పుడు ఏమవుతదంటే అందరూ పిండి రుబ్బడం, గ్రైండర్ అవన్నీ చూసుంటారు. సో, అక్కడ ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతది. అలా లేకుండా మనం పైదాకా పీకల దాకా తీసుకునేస్తే గనక గొంతు దాకా అది మనల్ని ముందుకి చేయనీయదు. గ్రైండర్ ఏమైద్ది? ఆగిపోయిద్ది. మీరు లోడ్ ఏస్తారు. దాని కెపాసిటీ 5 కిలోలు. 6 కిలోలు ఏస్తారు. 5 కిలోలు ఏస్తేనే నడవదు ఒక్కొక్కసారి. 6 కిలోలు ఏస్తే ఇంకెక్కడ నడుస్తదది? నడవదు. తిరగదనమాట. అప్పుడేం చేయాలి? సగం తీయాల్సొస్తది. ఇక్కడ సగం తీయాలంటే కుదురుతదా? కుదరదు. ఎలా చేయాలి దాన్ని? అందుకే ఉపవాసం, లంకణం, లాకింగ్. లంకణం అంటే లాకింగ్. అది చేస్తేనే అప్పుడు ఇయన్నీ జరుగుతది. సో, అలా చేసినప్పుడు ఆ గ్రైండర్ గూడా కృష్ణుడి యొక్క సేవలో ప్రాపర్‌గా పని చేయగలదు. అలాగే ఈ శరీరం గూడా కృష్ణ యొక్క నామాన్ని జపించడానికి ప్రాపర్‌గా సహకరించగలదు. అవన్నీ లేకపోతే కష్టం అనమాట. సో, ఇక్కడ మనం పాజిటివ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా నెగెటివ్‌ని గూడా ఖండిస్తా ముందుకెళ్ళాలి. అప్పుడే జరుగుతది. రైలు అనేది గూడా 2 పట్టాలు ఉంటేనే ముందుకెళ్తది. ఒక పట్టా మీద వెళ్ళడం కష్టం. తర్వాత అంతేగాక మత్తు పదార్థ వ్యసనములకు అలవాటు పడిన వారికి మరణదండము వంటి శిక్షను సైతం విధింపవలసింది. మనం చూస్తే మన యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో లాలో చూస్తే కనుక కొంతమందికి మరణశిక్ష, కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష, కొంతమందికి ఇన్ని నెలలు, అన్ని నెలలు రకరకాల శిక్షలు అనేది ఉంటది. ఇవన్నీ ఎందుకు వాళ్ళేస్తుంది? చేయకూడదు. ఆ మనిషి బయటుంటే అతని యొక్క చెడు కార్యకలాపాలనేది చాలా విజృంభణలో జరుగుతా ఉంటాయి. అదేవిధంగా తనని తీసుకొచ్చి ఊరికనే కూర్చోబెడితే ఏమవుతాడు తను? అసమర్థుడు, దీన్నేమంటాం, లేజీ, బద్ధకస్తుడు, సోమరిపోతవుతాడు. అందుకనేసి శిక్ష వేసి శిక్షతో పాటుగా క్రమశిక్షణ గూడా ఇస్తారు. క్రమశిక్షణ అంటే ఏంటి? ఏదో ఒక పని. మనిషి అనేవాడు పని లేకపోతే పశువులా బిహేవ్ చేస్తాడనమాట, ప్రవర్తిస్తాడు. పని అనేది కావాలి. ఎందుకంటే మనిషి యొక్క మేధస్సు ఆ విధంగా ఉంటది. ప్రతి క్షణం గూడా ఎన్నో రకాల వేల రకాల ఆలోచనలనేది వస్తా ఉంటది మన మైండ్స్‌లో. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతా ఉన్నాం. ఏమేమో ఆలోచనలు వస్తా ఉంటాయి. ఎప్పుడైతే గనక మనం వినే దాని నుంచి పక్కకి వెళ్తామో అప్పుడు శరీరం అనేది వేరే స్థితిలోకి వెళ్తది. దానికి ఒక ప్రతిరూపమే నిద్రపోవటము,
వేరే ఆలోచన తెచ్చుకోవటము, ఇక్కడ వినికిడి జ్ఞానం తగ్గించడము, ఇవన్నీ రకరకాలు వస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేదే నిద్ర. మంచి శ్లోకం ఉందనమాట. ఏందంటే, నిద్రాదేవి మమ్మల్ని ఆవహించక అనేసి ప్రార్థించటం. సో, ఎవరికి బద్ధజీవులకి బాగా ఆవహించేస్తూ ఉంటుంది. ఆళ్ళేమంటే తినేస్తారు. వాళ్ళకి ఒక కాలపరిమితి అనేది ఉండదు. కొంతమంది ఇప్పుడు 3కి తెల్లవారుజామున 3కి తిని 3:30, 4కి పడుకుంటారు. గంట తింటారు. గంట తిని 4కి పడుకొనేసి 12కి లేస్తారు. ఎవరో కాదు, మా కజిన్స్‌లోనే వాళ్ళే వచ్చినప్పుడు చెప్పారనమాట. సో, నవ్వి వదిలేస్తాం. వాళ్ళకి ఏమి మార్చలేమనమాట. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులే మార్చట్లేదు. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? గురు ప్రతిరూపాలనమాట గురువుకి. వాళ్ళు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. సో, వాళ్ళు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటది. 3కి తినడం ఏంది? 12 దాకా పడుకోవడం ఏంది? ఏది గూడా మన యొక్క ఆయుర్వేద శాస్త్రానికి గానీ, ధన్వంతరి ఇచ్చినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ గానీ, మన గురువుగారు శిల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి నడవడిక గానీ, ఎక్కడ గూడా మ్యాచ్ అవ్వదు. ఇది ఎక్కడా గాని వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ జనరల్ నాలెడ్జ్. వాటినే మనం పాటించట్లేదు. కొంతమందికి చరణామృత ఇస్తే ఏంటిది? ఏం చేయాలి? అని అడుగుతారు. ఆశ్చర్యంగా ఉంటది. అరే! మనం ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు. చైనా అట్లాంటి దేశాలైతే ఎక్కడెక్కడో ఉన్నాయి. భారతదేశం ఇంకా భక్తి అనేది ఉంది. ఆధ్యాత్మికత అనేది ఉంది. సనాతన ధర్మం అనేది ఉంది. కానీ ఇక్కడ గూడా అలాంటి వాళ్ళున్నారు. ఏందంటే కలి ప్రభావం. కార్యకలాపాలు వాటి. సో, వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్ళాలి అంటే ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తా ఉండాలి. దాంతో పాటుగా వాళ్ళకి నడవడిక నేర్పించాలి. సో, మహారథుడైన పరీక్షిత్తు ఇచ్చట ప్రదర్శించినట్లుగా కలిపురుషుని కర్మలను నిగ్రహించుటకు అదే మార్గమై ఉన్నది. ఏమది? వాడి అయిన ఖడ్గం తీసుకొని దండించడానికి ముందుకు వెళ్ళటం. ఆ ఖడ్గం అనేది లేకపోతే కలిపురుషుడు అదుపులోకి రాడు. తన యొక్క గుణగణాలు అదుపులోకి రావు. ఎవరో సామాన్యుడు వెళ్ళి ఎవరికన్నా చెబితే ఏమంటారు? "నువ్వెవడివయ్యా నాకు చెప్పడానికి? నువ్వేమన్నా పోలీసువా? నువ్వేమన్నా అదా? నువ్వేమన్నా ఇదా? అది ఇది" అనేసి చెప్తారు. అదే అధికారంలో ఉన్న వాళ్ళు చెబితే గనక ఎవరైనా వినాల్సిందే. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టింది? కెమెరాస్ ఎందుకు పెట్టారు? సీసీటీవీ. ఎందుకంటే ప్రమాణం కావాలి. వాళ్ళు అడుగుతారు. అందుకే సీసీటీవీ. ట్రాఫిక్ రూల్సు, నియమ నిబంధనలు కావాలి. ట్రాఫిక్ పోలీసు ఖండించేవాడు కావాలి. అతనే వాడి అయిన ఖడ్గం. దేశాధినేతలు చట్టాలను చేస్తారు అంతే. తర్వాత దాన్ని అవలంబించాలంటే కింద ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉండాలి. మానిటర్ చేస్తూ ఉండాలి. అట్లాగే గురువు చెప్పడమే కాదు, గురువు చూస్తూ ఉంటారు. అదే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు? గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి కర్తారం అవ్యయం. అంటే నేను సృష్టించాను, వాటిని గుణకర్మాలకి అనుగుణంగా సృష్టించాను. ఆ తర్వాత ఏం చెప్పారు? తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఈ గుణకర్మాలని సృష్టించడము, వాటి తగ్గ విభజన చేయటము, చాతుర్వర్ణాలు. దాని తగ్గట్టు తర్వాత ఏంటి? జనులు అనేవాళ్ళు గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించి గురువు దగ్గర బోధన తీసుకొని నేర్చుకొని గురువు చెప్తారనమాట. నీ దగ్గర ఈ గుణాలు ఉన్నాయి నాన్న, నువ్వు క్షత్రియాగా పనికొస్తావు, నువ్వు బ్రాహ్మణాగా పనికొస్తావు. మంత్రోచ్చారణ బాగా వస్తే కనుక యజ్ఞ యాగాదులు వాటన్నింటికి చేయటానికి తగిన జ్ఞానం ఉంది నీ దగ్గర, నువ్వు అది నేర్చుకో. అట్లా ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ కూడా అంతే. ఆశ్రమంలో అయినా టెంపుల్లో అయినా సరే వాళ్ళ యొక్క నడవడిక కానీ, వాళ్ళ యొక్క వ్యవహారాలు వాటన్నిటిని ప్రకారంగా వాళ్ళకి సేవ అనేది దొరుకుతుంది. దీంట్లో కూడా ప్రభుపాదుల వారి, కృష్ణ మహాప్రభు వీళ్ళ యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది. మనకి కనబడదు ఆ పై చేయి అనేది. ఎప్పుడు కనబడుతుంది? ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకొని దాని యొక్క తగిన విధంగా నడుచుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో మనకు అర్థమవుతుంది ఎవరికైనా సరే. కొంతమంది ఉన్నారు కాంగ్రిగేషన్‌లో కూడా. సో, వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? కొంతమంది సర్వీస్ చేస్తుంటారు. కొంతమంది సర్వీస్ అసైన్ చేస్తుంటారు. కొంతమంది మానిటర్ చేస్తుంటారు. కొంతమంది ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఏమేం చేయాలి అనేది డిసైడ్ చేస్తుంటారు. వాటిని తీసుకొచ్చి అథారిటీస్ చెప్తా ఉంటారు. సో, ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ కూడా ఏమంటే భగవంతుని యొక్క బాడీలో ఏమైతే ఉన్నాయో మన దగ్గర కూడా అవే ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్క అంగము ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ప్రతి ఒక్కళ్ళకి ఆ యొక్క గుణగణాలు అనేది వస్తూ ఉంటాయి. దానికి తగ్గ ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదు. అందరూ సమానమే. కృష్ణ ఏం చెప్పారు? నేను అందరికీ ఈక్వల్ అనేసి. ఎవరైతే నా దగ్గరికి చూస్తారో, నా వైపు చూస్తారో, నా దగ్గరికి వస్తారో వాళ్ళు ఇంకా ప్రియులు. ప్రియోసి మే భక్తోసి మే ప్రియోసి.
అని చెప్తూ ఉంటారు. అలాగే భగవద్గీతలో ఇంకా చాలా చక్కగా శ్లోకం మనం పోయిన నెల 16వ అధ్యాయం చదువుతూ ఉన్నాం భగవద్గీత. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యక్రోధస్త్యాగ శాంతిరపైశునం దయాభూత్వేషలో లోలుప్త్యం మార్దవం హిరియచాపలం తేజక్షమాధృతి శౌచం మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత. శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ భరతవంశీయుడా. ఎవరికి చెప్తున్నారు ఇది? అర్జునుడికి. ఇప్పటిదాకా పరీక్షిత్ మహారాజ్ గురించి, ఇప్పుడు అర్జునుడు. భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవులందరియడ దయా, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢనిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావము కలిగిన దివ్యుల యందుండును. దివ్యులు ఎవరు? దివ్యులు పరీక్షిత్ మహారాజ్. ఆయన అడుగుజాడలు నడిచేవాళ్ళు, గురు పరంపరలో నడిచేవాళ్ళు, వీళ్ళందరూ దివ్యులు. ఇక్కడ ఏం చెప్పారు? ఇన్ని గుణగణాలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పాజిటివ్, ఆ విధంగా ఉందన్నమాట. సో ఖండించడము కావాలి, నిరోధించి ముందుకు తీసుకెళ్ళడము కావాలి, రెండు కావాలి. అదేవిధంగా శాస్త్రం అలా చెప్తుంది అనమాట. శాస్త్ర ప్రమాణంగా ముందుకు వెళ్ళాలి. అందుకే సో మళ్ళా క్షత్రియుల యొక్క గుణాలు ఎలా ఉండాలి అనేసి 18వ అధ్యాయంలో మళ్ళీ చెప్పారు కృష్ణ భగవాన్. క్షత్రియులనే కాదు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ అందరి గురించి. శౌర్యం తేజో ధృతిర్రాక్షం యుద్ధే చాపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢనిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వమనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావం. ఇవన్నీ ఉన్నాయా పరీక్షిత్ మహారాజు? ఇవన్నీ కూడా ప్రభుపాదులు వారు భావనలో చూపించారు భాష్యంలో, ఆయన ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు అనేసి. సో ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతంగా రాశారంటే ప్రభుపాదులు వారు, భగవద్గీత భాగవతంలో ఉంది, భాగవతంలో భగవద్గీత ఉంది. వాటి యొక్క లింక్ అనేది అలా క్రియేట్ చేశారు ఆచార్యులు కూడా. చైతన్య మహాప్రభు చెప్పిన దగ్గర నుంచి ప్రభుపాదులు వారి దాకా లింక్ అనేది అలా వచ్చిందనమాట. అది లేకపోతే మనం అనేది కంటిన్యూ చేయలేము. ఆ జ్ఞానం అనేది యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా వస్తే కనుక జరుగుతుంది, అది లేకపోతే జరగదు. వీటన్నిటికీ ఏమంటే శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నట్లుగా ఏ తామాం ప్రపద్యంతే తాం స్తతయ భజామ్యం. మనం ఏ విధంగా నడుచుకుంటామో అదే విధంగా జ్ఞానం అనేది మన దగ్గరికి వస్తుంది ఏదో ఒక రూపంలో. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క ఎప్పుడైనా ఏ కార్యమైనా సరే దానికి ఇది వర్తిస్తుంది. అలా ఉన్నప్పుడే మన యొక్క పరివర్తన అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. లేకపోతే కనుక పరీక్షిత్ మహారాజు వస్తూనే ఉండాలి, కలిపురుషుడు అతని కార్యాలను చేస్తూనే ఉంటాడు, దండన అనేది జరుగుతూ ఉంటుంది. పరివర్తన లేకపోతే ముందుకు వెళ్ళలేమన్నమాట. అలాగే శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి వాడి అయిన ఖడ్గం ఇంకొకటి మనకి ఈ పుస్తకాలు, ఈ వేదిక లిటరేచర్ అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బుక్ మ్యారథాన్ వస్తుంది. బుక్ మ్యారథాన్ వచ్చినప్పుడు ఈ వాడి అయిన ఖడ్గాన్ని మనం ఎలా వాడగలిగాం? మన దగ్గర ఏముంది? ఖడ్గం వాడటానికి అర్హత. పుస్తకాలు అనేది వాడి అయిన ఖడ్గం. మనకి ఉన్నటువంటి అర్హత ఏంటి? అది కూడా ఈ భాషలో చెప్పారు. శాస్త్ర దృష్టి ఎప్పుడు వస్తుంది? శాస్త్ర చక్షులు ఎప్పుడు వస్తాయి? అవి ఎప్పుడు మనకి అవగతం అవుతుంది? మనం దాన్ని చదివినప్పుడు, విన్నప్పుడు, దాని గురించి స్మరించినప్పుడు. ఇవన్నీ భాగవతంలో ఎవరు చెప్పారు?
ప్రభుపాదుల వారు చెప్పారు అంతా కానీ ఆ కాన్వర్జేషన్లో ఎవరు చెప్పారు? సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి. ఇంకా ముందు ఏది చేస్తారా? ప్రహ్లాద్ మహారాజ్ శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. శ్రవణం కీర్తనం స్మరణం, ఆ 3 లేకపోతే మనం ఎవరికి ఎలాగా ఈ వేదిక లిటరేచర్ ఇవ్వగలం? ప్రభుపాదులు వారు చెప్పారా లేదా? ఫస్ట్ మనం నేర్చుకొని దాన్ని అనుభవంలో తీసుకొని తర్వాత వేరే వాళ్ళకి చెప్పగలం. ఇప్పుడు అదేవిధంగా ఏతామాం ప్రపద్యంతే, ఈ శ్లోకాన్ని నేను ప్రతి దినం కూడా ఇట్లా చూస్తూ ఉంటాను భూతద్దం పెట్టుకొని, ఎక్కడ ఎలా జరుగుతుంది అనేసి. రీసెంట్గా కూడా సచితనయ ప్రభు ఇంగ్లీష్ క్లాస్ తీసుకున్నారు, దాంట్లో చెప్పారనమాట. మనం వ్యాస పూజ రాస్తాము, ఇవాళ వ్యాస పూజ రాసి ప్రభుపాదుల వారికి అది పంపించిన తర్వాత అర్పించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ నుంచి నెక్స్ట్ సంవత్సరానికి వ్యాస పూజ అనేది మొదలవ్వాలి. ఎందుకని? గురువు మన లైఫ్లో ఉన్నారా లేదా? కృష్ణ ఉన్నారా లేదా? ఉన్నారంటే ఎలా తెలుస్తుంది మనకి ఉన్నారు అనేసి? ఎలా చెప్తారు మీరంతా? కృష్ణ నా లైఫ్లో ఉన్నారు, నా జీవితంలో ఉన్నారు, ప్రభుపాదుల వారు నా జీవితంలో ఉన్నారు, ఎలా చెప్పగలం? దాన్ని మనం ఎలాగా ప్రతిరోజు గుర్తుపెట్టుకోగలం? నిన్న ఏం తిన్నాము అనేది ఇవాళ మర్చిపోతాం, నిన్న నిద్రలో ఏ కల వచ్చిందనేది నిద్ర లేచిన వెంటనే మర్చిపోతాం. మన యొక్క మంద సుమంద మతయో మందభాగ్య విపదృత కలికాలంలో బుద్ధి అనేది చాలా మందమైనటువంటిది. సో మర్చిపోతాం. దానికి ప్రమాణం ఎట్లా గుర్తుంచుకోగలం? ఏ విధంగా గుర్తుంచుకోగలం? ఏ విధంగా ఆ శక్తి మనం తెచ్చుకోగలం? ఎప్పుడన్నా ఆలోచించామా? అందుకే రాసుకోవాలి లేదా గుర్తుపెట్టుకోవాలి. స్మరణం. ప్రభుపాదుల వారు నాకు ఈరోజు ఏం ప్రసాదించారు, శ్రీకృష్ణ ఏం ప్రసాదించారు. పాస్ట్ టైమ్స్ అంటున్నాం, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎవరో గుర్తుపెట్టుకొని రాయగలిగితే వచ్చాయి, ఎవరో అనుభవించి రాయగలిగితే వచ్చాయి, ఎవరో దాన్ని ఆచరించి రాయగలిగితే వచ్చాయి. అవన్నీ లేకపోతే రావన్నమాట. గుర్తుండవు, దాన్ని అవలంబించలేం, ముందుకు వెళ్ళలేం. ఆత్మస్థైర్యం పెంచాలి అంటే ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ఇవన్నీ వాడి అయిన ఖడ్గం మనకి. ఆయన యొక్క లీల, ఆయన యొక్క రెసిప్రొకేషన్, ఆయన ప్రభావం మన వైపు ఎలా వచ్చింది, ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం మంచి, దాన్ని ఎవరికి చెప్పాము, వాళ్ళు ఎవరు నేర్చుకున్నారు. ఒక్కొక్కసారి మాకేమనిపిస్తుంది, గీతా కౌంటర్లో ఉన్నప్పుడు ఎవరికో ఏమో చెప్పుంటాం, పుస్తకం ఇచ్చి ఉంటాం లేదా ఏదో ఒక విధంగా. ఇంకొక రోజు వస్తారు వాళ్ళు వచ్చి, స్వామీజీ చాలా మాకు అనుభూతి చాలా బాగుంది, ఇంకా నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఎలా అవుతాయి మాకని కాదు, మనందరికీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాయి. ఉత్తేజం, సంతోషం, అనుభూతి, దివ్య జ్ఞానం హృదయ ప్రకాశిత అంట, అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఏ తామాం ప్రపద్యంతే తాం సదైవ భజామి. మీరు ఒక అడిగేయండి, కృష్ణ 10 అడుగులు. మీరు ఒకళ్ళకి ప్రీచ్ చేస్తారు, నెక్స్ట్ 10 మందికి ప్రీచ్ చేసే అవకాశాన్ని ఇస్తారు. లేదంటే మన హరే కృష్ణ మూమెంట్ ముందుకెలా వెళ్తుంది? మధు పండిత్ ప్రభు అప్పటి నుంచి కష్టపడి దాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాడి అయిన ఖడ్గాన్ని తీసుకొని, ప్రభుపాదే గురువు కావాలి, ఆచార్య, ఆయనే ఆచార్య, ఆయన చెప్పిందే ఇదంతా కూడా, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళడం బట్టి మనకంతా కూడా ఒక రకమైన ప్లాట్ఫామ్ ఉంది. లేదంటే మనం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ప్రభుపాదుల వారు లేకపోతే ఎవరు లేరు. తర్వాత మధు పండితులు ముందుకు తీసుకెళ్ళిపోయి మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం కూడా ఎట్లా ఉండేవాళ్ళం, అదంతా వేరే విషయం. కానీ దీనన్నిటికీ వాడి అయిన ఖడ్గం ఇవన్నీ. జపము, వేదిక శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత దాన్ని విజ్ఞానంగా మార్చుకోవటం. అధ్యయనం ద్వారా జ్ఞానం వస్తుంది. విజ్ఞానం అంటే అవలంబించడం వల్ల వస్తుంది. విజ్ఞానం లేనిదే జ్ఞానం ఉపయోగం లేదు. విజ్ఞాన మాస్తిక్యం 2 ఉంటేనే ఉపయోగం. 2 కూడా సైమల్టేనియస్. అచింత్య భేద తత్వజ్ఞాని చైతన్య మహాప్రభు. సో వాటి వలన మాత్రం మనం ముందుకెళ్ళాం. వీటిని నెక్స్ట్ మూమెంట్ నుంచే మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కసారి మనం వ్యాస పూజ రాసేటప్పుడే ఏమేమో గుర్తొస్తాయి. ప్రభుపాదుల వారు అలా చేశారు, ఇలా చేశారు, ఆ రోజు ఆ డివోటీ ఇది ఇచ్చారు, అది ఇచ్చారు. ఎవరిచ్చారు ఇవన్నీ? గురు కృష్ణ. వాళ్ళు లేకపోతే మనం ఎవరం లేము. ఎవరో వచ్చి చేతిలో ప్రసాదం పెట్టారు, మహాప్రసాదం,
మహాప్రసాదం కోసం పార్వతీదేవి ఎంత గగ్గోలు చేసిందని లాస్ట్ టైం ఒకసారి చెప్పాము. సో, ఆ ప్రసాదం దొరకడం అంటే పూర్వజన్మ సుకృతి. ప్రభుపాదులు వారు ప్రసాదించినటువంటి అజ్ఞాత సుకృతి. అది ఏది లేకుండా ఒక్క మెతుకు కూడా మన నోట్లోకి వెళ్ళదు. చాలామంది బయట చెప్తారు కదా! ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదనేసి. ప్రతి ఒక్క కదలికకి ప్రతి ఒక్క అధిదేవత ఉన్నారు. ముక్కోటి దేవతలు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారని ఒకసారి సీఎం అడిగితే ఏం చెప్తారు? నిద్రపోతున్నారని చెప్తారు ఎవరన్నా? లేదు వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు అది ఇది అనేసి. ఇప్పుడు కుండపోత వర్షాలు కురిసాయి ఆంధ్ర ఆ సైడ్ అంతా కూడా. ఆ ప్రభావం ఇక్కడ కూడా కొద్దిగా వచ్చింది. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఏమని అడుగుతారు ఎవరైనా సరే? జనాలు వాళ్ళనన్నా ప్రశ్నిస్తారు. పైనున్నోళ్ళు కింద ఉన్నోళ్ళనే ప్రశ్నిస్తారు. ఎందుకని? ప్రతి ఒక్కళ్ళని ఎస్కేప్ వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద పెడదాం అనేసి. కానీ ఆధ్యాత్మికంలో అలా కాదు. నా దగ్గర ఏముందో దాన్ని పంచటం. జన్మ సార్థకరి కరో పరోపకార్. ఎప్పుడు కూడా మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? పరంపరా జ్ఞానం వల్ల. పరంపరా జ్ఞానం లేకపోతే మానిటరింగ్ అనేది ఉండదు. కృష్ణ ఏం చెప్తారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే ఏదో ఒక రూపంలో ఆయన వస్తూనే ఉంటారు. యుగం అంటే మనం అనుకుంటాం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అనేది. మనకు తెలియదు అది. కాల పరిమితి అనేది ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేసి. మనం చూస్తే వాచ్లు అలాగే తిరుగుతుంది అనేసి. కావాలి అంటే కలియుగం అడ్వాన్స్మెంట్ ఈరోజే జరగచ్చు. లేదు అంటే వాయిదా కూడా పడవచ్చు. అది ప్యూర్ డివోటీస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? నేను ఉండే ఉంటాను. ఆయన లేకపోతే మనకి ఈ సంపద అనేది ఉండదు. వెంటనే కనుమరుగైపోయింది. వెంటనే కలి ప్రవాహం పెరిగిపోతుంది. వెంటనే అంతరించడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుపాదులు వారు నొక్కి ఒక్కాడించి చెప్పారు, నేను ఉన్నాను, నేను ఉంటాను, నేను ముందుకు తీసుకెళ్తాను అనేసి. సో అంత నిశ్చయంగా చెప్పగలిగారు. ఎందుకంటే జ్ఞానం విజ్ఞానం వాటన్నిటిని ఇముడ్చుకొని వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణ ప్రజ్ఞలో ఉంటారు కాబట్టి మాత్రమే వాళ్ళు చెప్పగలరు అంత నిశ్చయంగా. సో పరీక్షిత్ మహారాజు కూడా అన్ని గుణగణాలని ఉంచుకున్నారు కాబట్టి ఆ యొక్క పాండవుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటివి, శ్రీకృష్ణ భగవాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి సుకృతి వాటన్నిటి వల్ల ముందుకు తీసుకెళ్ళబట్టి ఆ జ్ఞానాన్ని ప్రదర్శించగలుగుతున్నారు. లేకపోతే ప్రదర్శించలేరు ఎవరైనా కానీ. సో బుక్ మ్యారథాన్ వస్తుంది. దానికి ఇది అన్నీ ఇవ్వాలి అంటే మనం రియలైజ్ అవ్వాలి. మనం ఎలా రియలైజ్ అవుతాం? ప్రతి ఒక్క శ్లోకం చదివేటప్పుడు ప్రతి ఒక్క పదంలో ఎంతటి జ్ఞానాన్ని ప్రభుపాదులు వారు పెట్టారు. ట్రెజర్ హంట్ అని అక్కడ ఇక్కడ వెళ్ళి ఆడతారు లేదా వెతుకుతారు. ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది అంతా ట్రెజర్ హంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాదులు వారి చేతిలో పెట్టేశారు. చాలా సులభం. ఇంతటి సులభతరమైనటువంటి పద్ధతి ఎక్కడా కూడా దొరకదు మనకి. ఏ విద్యలో కూడా దొరకదు. A+B² నేర్చుకోవాలి అంటే 1 year వెయిట్ చేయాలి, లేదా 6 months వెయిట్ చేయాలి, 6 నెలలు. అప్పుడు ఆయన చెబితే వచ్చింది. లేదంటే కనుక ఈ రోజుల్లో నువ్వే నేర్చుకో, నువ్వే రాయి పరీక్ష. 2 రకాల థియరీస్ ఉన్నాయి. ఒకటి కోతి పద్ధతి, ఇంకొకటి పిల్లి పద్ధతి. మంకీ థియరీ, క్యాట్ థియరీ అని చెప్తారు. పిల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తుంది? నోటితో తీసుకొని వెళ్తుంది. కోతి ఎలా తీసుకెళ్తుంది? ఎవరు గరుచుకున్నారు అక్కడ? ఇప్పుడు ఎలా ఉంది అంటే కోతి పద్ధతి. మనం గురువు దగ్గరికి వెళ్తే తప్ప జ్ఞానం రాదు. వాళ్ళ వెనక పడితే తప్ప జ్ఞానం రాదు. అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా లేదా అన్నది తెలీదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పూర్తిగా నేర్చుకున్నారా లేదా తెలీదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందన్నదని తెలీదు. అందుకే కదా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకే స్కూల్లో చేరాలి. అందరూ వేరే వేరే స్కూల్లో ఎందుకు చేరుతున్నారు? వేరే వేరే కాలేజీలో ఎందుకు చేరుతున్నారు? ఒక్కొక్కళ్ళ వాళ్ళ అభిప్రాయాలు బట్టి భిన్నత్వం అనేది ఉన్నది. కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్కళ్ళకి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్. ఎందుకంటే ప్రభుపాద్ అలా చెప్పారు. ఎలా చెప్పారు? కృష్ణ ఏం చెప్పారు అలాగే చెప్పారు. సో పిల్లిలాగా అంటే పిల్లి తన పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. ఆ పద్ధతి ఒకప్పుడు ఉండేది. దగ్గరుండి అన్నీ నేర్పించేవారు. ఆలు కూర్చోబెట్టుకొని రాయిపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అలా చేస్తే కనుక మనల్ని అందరినీ తిడతారనమాట. నువ్వెవరు నా చేయి పట్టుకుంటున్నావు, నా ఫ్రీడమ్ నువ్వు కట్టేస్తున్నావు, అట్లా ఇట్లా అనేసి. ఇదంతా వెస్టర్న్ కల్చర్. సద్ధర్మం, సన్మార్గం, సనాతన ధర్మం ఇవేవి లేకపోతే కనుక అన్నీ కూడా బహుశాఖ అట్లా ప్రబలిస్తుంది అనమాట. వేరే వేరే శాఖలుగా మారిపోతుంది,
ఫైనల్‌గా ఎళ్లి సముద్రంలో కలిసినట్లు అవుతది. అంటే వాళ్ళకే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. జానియా, శూన్య, విషకాహిని. తెలిసి తెలిసి విషం తీసుకున్నట్లు. అందుకనే గురువు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నుంచి ఆ పరంపరలో వచ్చేటటువంటి సంపత్తనేది ఇంపార్టెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ముందుకు తీసుకెళ్ళే ముందు మనం నేర్చుకొని దాన్ని అనుభవ అనుభవాన్ని అనుభవించి దాన్ని వేరే వాళ్ళకివ్వటం. సో, ఇక్కడ గూడా అలాగే జరుగుతా ఉంది. పరీక్షిత్ మహారాజ్ అదే విధముగా ఆయన యొక్క ఆహ్, నడవడిక ద్వారా ముందు వాళ్ళకి ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి, అదే విధంగా కలిపురుషుడికి అతను అంతటి దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నా గానీ, తనని ఏ విధంగా సరిచేయాలన్న ధోరణిలో ఆయన చూసారు. తర్వాత శ్లోకంలో వివరణ వస్తా ఉంటది ఇంకా. ఏ విధంగా తనని ఈ యొక్క అధ్యాయం యొక్క టైటిల్ చూస్తే గనక కలిపురుషునికి దండనము మరియు వరదానము. ఇక్కడ చూస్తే నెగెటివ్, అక్కడ చూస్తే పాజిటివ్. సో, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ 2 జరగాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సో, మనం వేదిక్ లిటరేచర్‌లో ఒక రకమైన టర్మినాలజీ ఉంటది. అంటే వర్డ్స్ అనేవి, పదప్రయోగం. బయట జనాలు వాటిని మార్చి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు బెంగుళూరుకి పేరు వేరే ఉండేది. బెందకాళూరు అంటారు. స్లోగా అది బెంగుళూరుగా మారింది. ఫ్యూచర్‌లో ఏమవుతదో ఎవరికీ తెలీదు. మనం మగధ రాజ్యము రకరకాలుగా చెప్తా ఉంటాం. వాటన్నిటి పేర్లు మారిపోతా ఉంటాయి. భాగవతంలో కూడా ఉంది. కిరాట, హూణాంధ్ర, పులింద, పుల్కష, ఆబీర, చుంబ, యవనాక సాదయ, యన్యేచ పాప, యదపాశ్రయాశ్రయ, శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. ఇవన్నీ కూడా రకరకాల తెగల వాళ్ళు. మనకు తెలియని కూడా తెలీదు వాళ్ళు ఎవరనేసి. యవనాస్ అంటే చైనీస్. ఎందుకు వాళ్ళంతా మాంసభక్షణ రకరకాలుగా ఉంటది వాళ్ళదంతా యవన. మ్లేచ్చాస్ అంటే చైనీస్, యవనాస్ అంటే జపనీస్. అట్లా రకరకాలుగా ఉంది. వీళ్ళందరూ కూడా అప్పుడు కొంతమంది పరశురామ టైంలో, తర్వాత పరీక్షిత్ మహారాజ్ టైంలో అంతా వాళ్ళు విభజనగా వెళ్ళిపోయిన వాళ్ళు. అక్కడంతా అట్లా వెళ్ళిపోయి అలా దాక్కుండిపోయిన వాళ్ళు క్షత్రియాస్. వాళ్ళందరూ అట్లా మళ్ళీ వాళ్ళ అదే ప్రభావం అనేది అలా పెరిగిందనమాట. సో, వీటన్నిటిని తప్పించుకోవాలి అంటే మనం పరంపర నుంచి జ్ఞానం తీసుకొని, దాన్ని అనుభవించి, దాన్ని వేరే ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. సో, బుక్ మ్యారథాన్ వస్తుంది. దాంట్లో మంచిగా జరగాలనేసి కార్తీక మాసం మంచి సంకల్పం చేసుకొని, కార్తీక మాసం చాలా అద్భుతమైనది. ఓన్లీ వైష్ణవాస్ కాదు, శైవాస్ కూడా. అంటే వాళ్ళు వేరు, మనం వేరు అనేమీ లేదు. అందరూ కూడా ఈక్వలే. బట్ అట్లాంటి వాళ్ళు కూడా ఈ మాసంలో నేతి దీపం అనేది భగవంతునికి అర్పిస్తారు. ఇంకో వండర్ఫుల్ స్టోరీ ఉందనమాట. కార్తీక మాసంలోనే మనం చాలాసార్లు వినుంటాము. ప్రభుపాదులు వారు చెప్పిన దాంట్లో ఉన్నది, మళ్ళీ చాలామంది డివోటీస్ చెప్పారు. ఒక దేవస్థానంలో అంతా అయిపోయింది, తలుపులు మూసేసి వెళ్ళిపోయారు. రాత్రిపూట దీపాలు ఉంటాయి. అప్పుడంతా కూడా నెయ్యి దీపాలు, నూనె దీపాలు అవే ఉండేవి. ఆ నెయ్యి దీపం ఒకటి కొండెక్కబోతా ఉంది. ఎందుకంటే ఒత్తి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే లోపల ఉన్నటువంటి ఒక ఎలక దాని మీద టక్కున పడిద్దనమాట. పడటం వల్ల ఒత్తి ముందుకు వచ్చేసేసి ప్రజ్వలిస్తుంది అనమాట, మంచిగా కాంతి. దాన్ని చూసి భగవంతుడు దానికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. సో, కార్తీక మాసంలో ఈ ఇన్స్టెన్స్ జరిగింది. సో, కార్తీక మాసంలో దీపం పెట్టడం వలన చిన్న ఎలుక, దానికి ఎటువంటి జ్ఞానం లేదు, అజ్ఞానం దాని యొక్క నేచర్ అదనమాట. కానీ అది మోక్షాన్ని సంపాదించుకున్నది. అంతటి మహత్తరమైనటువంటి కార్తీక మాసం మనం ఎందుకు వదులుకోవాలి? అందుకే మనకి తెలియనటువంటివన్నీ కూడా ఆచార్యులు వారు ఆటోమేటిక్‌గా చేశారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా దినచర్య అనేది ఫిక్స్. అది మనం గనక అవలంబించగలిగితే మనకి ఎటువంటి అడ్డంకులనేవి ఉండవు. ఈవెన్ మెటీరియల్‌గా చూస్తే కూడా రోగాలనేవి రావు. మంత్రోచ్చారణ వల్ల, ఆ యొక్క దినచర్య వల్ల, సేవ వల్ల, ప్రసాదం వలన ప్రతి ఒక్క అంగం ఏది తీసుకున్నా సరే, కృష్ణ కాన్షియస్‌నెస్‌లో, కృష్ణ ప్రజ్ఞలో ప్రతి ఒక్కటి మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడతాయి తప్పించి ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్ లేవు. ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ఆయుర్వేదం. సో,
వాటన్నిటిని మనం అడ్వాంటేజ్ తీసుకొని కార్తీక మాసంలో ప్రభుపాదుల వారికి, కృష్ణకి, అందరు దేవుళ్ళకి అందరికీ కూడా ప్రార్థించి మనకి మంచి శక్తి, బుద్ధి, జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకొని బుక్ మ్యారథాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. దాని ద్వారా గురువుని ప్లీజ్ చేయగలం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. ఆటోమేటిక్గా కృష్ణ కాన్షియస్నెస్ సఫలమైనట్లే అనమాట. సో ఇలాగా ముగిస్తాను. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి, విశ్వగురు శ్రీల ప్రభుపాదికి.